సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మేదర్మెట్ల వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. అశేషంగా తరలివచ్చిన జనసంద్రం మధ్య పొత్తులపై నిప్పులు చెరిగారు. ఆ సిద్ధం సభ హైలైట్స్ చూద్దాం ఇప్పుడు. మేదర్మెట్ల జనసంద్రమైంది. భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు సీఎం జగన్ సెల్యూట్ చేశారు. బిందువు కలిసి సింధువైనట్లుగా తన మీద, తన పార్టీ మీద నమ్మకంతో ఉప్పెనలా తరలివచ్చిన జన సమూహం ఓ మహాసముద్రంలా కనిపిస్తోందన్నారు. బాపట్ల మేదర్మెట్ల వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. విరగగాసిన మామిడి చెట్టులా వైసీపీ ఉంటే తెగులు పట్టిన చెట్టులా టీడీపీ పరిస్థితి ఉందని సీఎం జగన్ విమర్శించారు. చక్రాలు లేని తుప్పు పట్టిన చంద్రబాబు సైకిల్ తొక్కడానికి, తోయడానికి దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో చంద్రబాబు మోకరిల్లారన్నారు. సున్నా లాంటి చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా దాని విలువ గుండు సున్నా అని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా తనను ఏమాత్రం ప్రశ్నించని పవన్ ను ప్యాకేజ్ ఇచ్చి చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు జగన్. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లు దత్తపుత్రుడు ఉంటారని సెటార్లు వేశారు. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలుంటే బాబు జేబులో మరో జాతీయ పార్టీ ఉందని ఆరోపించారు జగన్. వీరంతా పేదల భవిష్యత్తుపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. కూటమిలోని పార్టీలకు సైన్యాధిపతులే తప్ప సైన్యం లేదన్నారు జగన్. గత ఎన్నికల్లో ఓ పార్టీకి నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు జగన్. తనకు పేదలతోనే తప్ప ఇతర పార్టీలతో పొత్తులు లేవన్నారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. పొత్తులతో చంద్రబాబు వస్తుంటే ప్రజలే బలంగా వైసీపీ తలపడబోతోందన్నారు. తనను ఓడించాలని ప్రతిపక్షాలు చూస్తుంటే పేదలను గెలిపించాలని తాను చూస్తున్నానన్నారు జగన్. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాయా అని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ పార్టీలు మరోసారి డ్రామాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను దోచుకునేందుకు, పంచుకునేందుకే చంద్రబాబు అధికారం కావాలని జగన్ ఆరోపించారు. శకుని చేతిలో పాచికలకు, చంద్రబాబు హామీలకు తేడా లేదన్నారు జగన్. సూపర్ 6 అంటూ అమలు చేయడం సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. నరకలోకానికి, నారాలోకానికి ఎవరూ రారు కాబట్టి కిచిడి వాగ్దానాలతో చంద్రబాబు స్వర్గం చూపిస్తున్నారని సిద్ధం సభలో విమర్శించారు జగన్. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని, ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర అని, తనది అర్జునుడి పాత్ర అని, కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం, ఓ జన ప్రవాహమని, మరో 5 ఏళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు తనపై నమ్మకంతో వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలని తెలిపారు జగన్. మరో 5 ఏళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా అని సీఎం జగన్ అనగానే లక్షల మంది సిద్ధమంటూ బదులిచ్చారు. రాంపై నడుస్తూ జనానికి జగన్ అభివాదం చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.